మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. కానీ యాంకర్ గా బుల్లితెరపై మెగా డాటర్ బాగానే మార్కులు కొట్టేసింది. ఇక అంతా బాగానే ఉందనుకునే క్రమంలోనే పెళ్లి చేసుకోవడం, నిహారిక తన భర్తతో విడిపోవడం అంతా జరిగిపోయింది. డైవర్స్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కమిటీ కుర్రోళ్ల చిత్రంతో నిర్మాతగా మారిన నిహారిక రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీలో ఏకంగా 11 మంది కొత్త నటీనటులను పెట్టి తీసినప్పటికీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడంతో పాటు భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. అంతేకాకుండా ఇటీవల గద్దర్ అవార్డును కూడా దక్కించుకోవడంతో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో మెగా డాటర్ పేరు మారుమ్రోగుతుంది. ఇక నిహారికకు ఈ ప్రాజెక్ట్ రావడానికి ఓ కుర్ర హీరో కారణమన్న సంగతి తెలిసిందే. కుర్ర హీరో అంకిత్ కొయ్య ఈ మూవీ డైరెక్టర్ యదువంశీ మంచి స్నేహితులు. స్క్రిప్ట్ పట్టుకొని తిరుగుతున్న క్రమంలోనే నిహారిక దగ్గరకు వెళ్ళగా దానికి ఆమె ఓకే చెప్పింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై నిర్మించింది. ఇదిలా ఉంటే తాజాగా నిహారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఓ యంగ్ హీరోతో తన రిలేషన్షిప్ గురించి చెప్తూ అతనికి పుట్టినరోజు విషెస్ తెలిపింది. అతనెవరో కాదు, టాలీవుడ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య బర్త్డే కావడంతో నిహారిక అబ్బాయి నాకు 5 ఏళ్లుగా తెలుసు, కలిసినప్పుడు గంటల కొద్దీ ఎప్పుడు మాట్లాడుకునే సినిమా టాపిక్ నాకు చాలా ఇష్టం, అది నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సపోర్టివ్ పిల్లర్ గా నిలిచారు. ఫ్యాషనేట్ స్టోరీ టెల్లర్స్ కు సపోర్ట్ గా నిలుస్తూ సరైన ప్లాట్ఫామ్లు కల్పిస్తుంటారు. ఇలాగే స్వచ్ఛమైన మనసుతో ముందుకు వెళ్తుండాలి. హ్యాపీ బర్త్డే అంకిత్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో ఛాన్స్ కావాలన్నా, రీచ్ కావాలన్నా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో మీకు ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది కదా అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.